పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త నాగరాజును టీడీపీ కార్యకర్తలు కిడ్నాప్ చేశారు. వెంకుపాలెంలో ఒంటేరు నాగరాజు కిడ్నాప్ చేసిన టీడీపీ కార్యకర్తలు ఆయన కుటుంబ సభ్యులపై దాడి చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దుర్గే మండలం జంగమేశ్వరపాడు వదిలేసి వెల్కటూరులో ఉంటున్నాడు నాగరాజు. అయినప్పటికీ పక్కా స్కెచ్తో టీడీపీ కార్యకర్తలు నాగరాజు జాడ కనుక్కొని కిడ్నాప్ చేశారు. రైట్గా కిడ్నాప్ కు సంబంధించిన మరింత సమాచారం గుంటూరు నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఇది పక్కా స్కెచ్ తో టీడీపీ కార్యకర్తలు చేసినట్లు క్లియర్ గా మనకు స్పష్టమవుతుంది. నాగరాజు గురించి ఏమైనా సమాచారం ఉందా? చాలా పక్కాగా తెలుగుదేశం నాయకులు మరోసారి బరితెగించారు. నాగరాజు అంటే మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం జంగమహేశ్వరపాడులో నివసిస్తూ ఉన్నారు. అయితే ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ గ్రామంలో చాలా కీలకంగా ఉన్నారు. మొన్న ఎన్నికల సమయంలో కూడా కీలకంగా పనిచేశారు. ఇదే నేపథ్యంలో ఖచ్చితంగా నాగరాజు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలంటూ కూటమికి అనుకూలంగా ఫలితాలు రాగానే నాగరాజు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలంటూ తెలుగుదేశం నాయకులు హుకుం జారీ చేశారు. దీంతో నాగరాజు అక్కడి నుంచి వెళ్ళిపోయి బొల్లాపల్లి మండలం వెల్లటూరులో నివసిస్తూ ఉన్నారు. అక్కడ ఒక పొలం తీసుకుని కౌలుకి వేస్తూ ఉన్నాడు. ఇదే నేపథ్యంలో ఒక ఆటోలో కూరగాయలు ఊరూరు తిరిగి కూరగాయలు అమ్ముతూ ఉన్నాడు. ఇదే నేపథ్యంలో ఈరోజు కూడా ఆటోలో కూరగాయలు నింపుకుని వెళ్తూ ఉండగా ఒక్కసారిగా వెంకుపాలెం వచ్చేసరికి ఒక బొలెరో వచ్చి అడ్డుకుంది. ఆ బొలెరోలో ఒక్కసారిగా 8 మంది దిగినట్లు కూడా సమాచారం. ఆటోలో ఉన్న నాగరాజుని బయటికి లాగారు. ఒక్కసారిగా ఆయన భార్య బావమర్ది అడ్డుకునే ప్రయత్నం చేశారు. పెద్ద పెద్ద కర్రలతో వాళ్ళిద్దరిపైన దాడి చేసి బలవంతంగా నాగరాజుని ఎత్తుకుపోయినట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆ బొలెరో నెంబర్ కూడా AP 37 PU 9252 ఇదే బొలెరోలో ఎత్తుకు వెళ్ళినట్టు కూడా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పూర్తి స్థాయిలో ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉంది. పోలీసులకు కూడా ఇప్పుడే సమాచారం అందినట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా నాగరాజును ఏదైనా చేయవచ్చని ఖచ్చితంగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. వెళ్ళేటప్పుడు చెప్పారు, ఖచ్చితంగా నాగరాజుని చంపేస్తాము. ఎన్నికల సమయంలో కీలకంగా వ్యవహరించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఎప్పటి నుంచో కాపు కాస్తున్నాము, కానీ ఇప్పటికి దొరికాడు, ఖచ్చితంగా చంపేస్తామని కుటుంబ సభ్యులతో చెప్పినట్లు కూడా తెలుస్తూ ఉంది. అశోక్, మన స్క్రీన్ మీద కూడా చూస్తున్నాము ఆ నాగరాజును కొట్టి టీడీపీ కార్యకర్తలు ఎలా తీసుకువెళ్తున్నారనేది స్క్రీన్ మీద చాలా స్పష్టంగా అవుతుంది. వాళ్ళ రిలేటివ్స్ కూడా ఉన్నట్టు కూడా మీరు చెప్పారు. ఓకే, దీనిపై పోలీసులు ఏం చెప్తున్నారు, ఇటు కుటుంబ సభ్యులు కూడా ఏం చెప్తున్నారు దీనిపై? కుటుంబ సభ్యులైతే ఒకటే చెప్తున్నారు, వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులే. గతంలో జంగమహేశ్వరపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాగరాజు కీలకంగా వ్యవహరించారు. అప్పటి నుంచి నాగరాజును టార్గెట్ చేశారు. నాగరాజు కుటుంబ సభ్యులంతా ఊరు వదిలిపెట్టి వెళ్లాలని కూడా హుకుం జారీ చేశారు. దాంతో బయటకు వచ్చి బతుకుతున్నాము. ఈ నేపథ్యంలో ఆటోలో కూరగాయలు తీసుకువెళ్తున్న సమయంలో ఒక్కసారిగా బొలెరో వాహనంతో అడ్డుకోవడం జరిగింది. ఒక్కసారిగా నాగరాజుని ఆ ఆటోలో నుంచి బయటకు ఈడ్చుకొచ్చారు. ఇదే సమయంలో నాగరాజు భార్య అడ్డుకుంటే పెద్ద పెద్ద కర్రలతో ఆమె పైన దాడి చేయడం జరిగింది. బలవంతంగా నాగరాజును తీసుకుని బొలెరో వాహనంలో వెళ్లిపోవడం జరిగింది. అయితే పోలీసులకి కొద్దిసేపటి క్రితమే సమాచారం అందినట్లు కూడా తెలుస్తుంది. నాగరాజు కుటుంబ సభ్యులైతే ఆ చుట్టుపక్కల ప్రాంతాలని గాలిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు వెళ్లేటప్పుడు తెలుగుదేశం నాయకులు ఒకటే చెప్పారు, ఖచ్చితంగా ఈరోజు నాగరాజు మా చేతుల్లో నుంచి తప్పించుకోలేడు అన్న సంకేతాలు ఇచ్చినట్లు కూడా కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. అశోక్, ఈ కిడ్నాప్ అసలు ఎప్పుడు జరిగింది? మరి ఈ కిడ్నాప్ ఛేదించేందుకు పోలీసులు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఈ రోజు నాగరాజుని తీసుకొచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? కిడ్నాప్ పక్కా ప్రణాళికగా జరిగింది. ఎందుకంటే నాగరాజు మూమెంట్లని పక్కాగా తెలుగుదేశం నాయకులు తెలుసుకున్నారు. దానికి సంబంధించి కూడా చాలా స్పష్టంగా కాపుగాసే ఒక పథకం ప్రకారం నాగరాజుని వెంపడించినట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. నాగరాజు ఆటోలో కూరలు అమ్ముకుని ఊరూరు కూరలు అమ్ముకుంటూ తిరుగుతూ ఉన్నారు. అందులో నాగరాజు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. నాగరాజు ఏ టైంకి బయలుదేరాడా అనేది ముందుగానే మాటు వేసి కనుక్కున్నారు. ఎవరూ లేని నిర్మానుష్య ప్రదేశానికి వెళ్ళగానే ఒక్కసారిగా ఆటోని అడ్డుకోవడం జరిగింది. వెంటనే అక్కడ కొంతమంది పొలాల్లో ఉన్న రైతులు ఆ వీడియో తీసి కూడా పంపించడం జరిగింది. ఒక్కసారిగా పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారు, నాగరాజును వదిలేయండి, కొట్టొద్దు అంటూ వాళ్ళ భార్య పెద్ద పెద్దగా కేకలు వేస్తుంది. దాంట్లో చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చారు. కానీ నాగరాజును మాత్రం బలవంతంగా తీసుకువెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు నాగరాజు
ఎక్కడ ఉన్నాడు అనేది కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా పోలీసులు వెంటనే స్పందించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ అశోక్. రైట్, మనం చూస్తూ ఉన్నాం పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త నాగరాజును టీడీపీ కార్యకర్తలు కిడ్నాప్ చేశారు. ఆ దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. వెంకుపాలెంలో ఒంటేరు నాగరాజు కిడ్నాప్ చేసిన టీడీపీ కార్యకర్తలు ఆయన కుటుంబ సభ్యులపై దాడి చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దుర్గి మండలం జంగమేశ్వరపాడు వదిలేసి వెల్కటూరులో ఉంటున్నాడు నాగరాజు. అయినప్పటికీ కూడా పక్కా స్కెచ్తోనే టీడీపీ కార్యకర్తలు నాగరాజు జాడ కనుక్కొని మరీ కిడ్నాప్ చేశారు.